వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వైఎస్ఆర్ స్కూటర్ మెకానిక్ నూరి భిక్షపతి తెలిపారు. పెద్ద బజార్లో 76వ జన్మదినం సందర్భంగా నూరి భిక్షపతి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ ఆయన లేకున్నా ప్రజల గుండెల్లో ప్రాణంగా నిలిచిపోవడానికి పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ, పనికి ఆహార పథకం, పింఛన్లు ఇప్పించిన ఘనత ఎంతైనా ఉందన్నారు. సీనియర్ పాత్రికేయులు జమాల్పూర్ ఈశ్వర్, మిర్యాల్కర్ కిషన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం వైఎస్ఆర్ జిందాబాద్, వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరువేదుల ప్రభాకర్, ఆనంద్, శేఖర్ గౌడ్, ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి పుట్టినరోజు జన్మదినోత్సవం శుభాకాంక్షలకు 76 జరుపుకున్నందువల్ల నా యొక్క మనవి వచ్చిన పెద్దలకు, అన్నదమ్ములకు, మరి బంధుమిత్రులకు, స్నేహితులకు, మరి షాపు యజమానులకు, ఇక్కడ ఉన్న వారికి అందరికీ నేను ఒక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి 76వ జన్మదినోత్సవం మరి కాదు, భగవంతుడి ఆశీస్సులతో ఇంకా ఇలాగే సాగుతూ వస్తారు. ఆయన లేకున్నా ప్రజల గుండెల్లో ప్రాణంగా నిలిచిపోయారు. ఎవరైనా అడిగినా అయ్యా ఈరోజు 108 వచ్చిందంటే ఆయన పుణ్యానే. ఈరోజు మాకు డబుల్ ఇండ్లు కానీ, స్థలాలు కానీ, బ్యాంకు లోన్లు కానీ, పెన్షన్లు కానీ ప్రతి ఒక్క ఐటెం ఆయన సహకరించి ముందు పోయిండు. కాబట్టి ఈరోజు అందరూ కలిసి ఇలాగే జరుపుకుంటున్నాము. నా యొక్క బంధుమిత్రులు, అన్నదమ్ములు, పెద్ద అన్నలు ఇక్కడ తోటివారు సహకరించారు. ముందు ఇక్కడ నేను మన చేతులు కట్ చేస్తున్నాను. ఆ సందర్భంగా ఈరోజు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి, ప్రజా బాంధవుడు, ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. ప్రతిసారి కూడా మేము రాజశేఖర రెడ్డి అభిమాన సంఘాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాము. దానికి అధ్యక్షుడిగా నూరి భిక్షపతి ఉంటాడు, కన్వీనర్గా నేనుంటాను. ఆయనకి రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఎంతో ఆకర్షించాయి. ఆయన ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ 108, 102, రైతు రుణమాఫీ, ఇంద్రమ్మ ఇండ్లు, ఎలక్ట్రం లోపల లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించి ఈరోజు ఆయన తెలుగు ప్రజల హృదయాలు స్థాయిగా నిలిచిపోయారు. 2 సెప్టెంబర్ 2009 నాడు రక్షబండ కార్యక్రమానికి బయలుదేరిన రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి తెలుగు ప్రజలకు తీవ్రమైన విషాదాన్ని నింపారు. ఆయన స్మృతిని తీసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన బాటలో ప్రయాణిస్తూ రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడుస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.